జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 79వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ ఎంపీ, ఢిల్లీలోని తెలంగాణ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తదితరులు పాల్గొన్నారు. మ్యూజిక్ అనేది గొప్పదనాన్ని, ఒక వాతావరణం, చక్కటి వాతావరణాన్ని కల్పించే విధంగా గౌరవ డిఐపి గారు దానికి గౌరవ విఐపి ప్రత్యేక ఆకర్షణ ప్రదర్శన అందించినటువంటి నమో నమామి అంటూ పుణ్యభూమి నా దేశం నమో నమామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి భజనెత్తిన ప్రజాపతి, మదోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి పౌరుడు అది వీరపాండ్య వంశాంకుర సింహ గర్జన, అని భళ భళ సంకెళ్ళు దించి స్వరాజ్య పోరాటమించి ఊరి కొయ్యల ముందు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు. ఆ పువ్వుల వాసనకు తుమ్మిదొచ్చరో, చెట్టు కొమ్మల్లో జుట్టి తేనె గూడు పెట్టరు. పట్టుకొని ఊడల్ని పట్టుకొని ఉయ్యాలలో గుదాము, పండు ఆ పూలు దెప్పి పల్లేరు ముళ్ళతోటి
భారత 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన స్వాతంత్ర సమరయోధులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాట ప్రపంచాన్ని ఆదర్శంగా నిలిచింది. అహింస అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచాన్ని సరికొత్త పోరాట బంధన పడుతూ చేసింది. మహాత్ముడు సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతరంత శత్రువుల అయిన పేదరికం, అసమానతలు, అంటరానితనము పోరాటానికి నాంది పలికాము. మన సాధించుకున్న స్వాతంత్రాన్ని అర్థం పరమార్థం చేకూర్చే ప్రజా సమస్య పాలనకు పునాదులు వేసుకున్నాము. 70 ఏళ్ళు PDS వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. ఇదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి మన జిల్లాలో ఈ సంవత్సరం జూన్, జూలై మరియు ఆగస్టు నెలలో 1,64,357 రేషన్ కార్డుదారులకు 11,163 మెట్రిక్ టన్నుల ఉచిత రేషన్ సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది. రేషన్ కార్డులు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నలకు క్వింటల్కు ₹500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులకు రైతుల ఖాతా